కోనగండ్ల హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి స్కీమ్ తప్ప తాగడానికి నీళ్లకు ఒక్క చుక్క కూడా అందనటువంటి పరిస్థితులు మన మండలంలో ఉన్న గ్రామాల పరిస్థితి. మరి నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిలో ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టుకు 13.5 కోట్లు శాంక్షన్ చేసిన తరువాత కూడా ట్యాంకులు కట్టి అన్ని రకాలుగా ముందుకు పోతున్న సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, పేర్లు అవసరం లేదు, కనీసం మీరు నీళ్లు దాపండి అని చెప్తే 5 సంవత్సరాలు కేవలం మాటలతో కాలయాపన చేసి పేరుకు మాత్రం మా వల్ల వచ్చిందని చెప్పుకోవడానికి శంకుస్థాపనలు చేసుకొని ఈరోజు ముందుకు పోవడం జరిగింది. నేను ఉదాహరణకు ఒక విషయాన్ని చెబుతున్నా. ఇదే ఎమ్మెల్యేగా కేశవరెడ్డి గారు ఉన్న రోజున, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రోజున